హాయ్ అండి. నమస్తే. నేను మయూరి. మన ఉభయ గోదావరి జిల్లాలో చాలా పురాతనమైన, అలాగే స్థల పురాణం కలిగిన టెంపుల్స్ చాలా ఉన్నాయండి. వాటిలో ముఖ్యమైనది అన్నవరం. కాకినాడకి 43 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడి స్వామివారు వీర వెంకట సత్యనారాయణ స్వామి, అమ్మవారు శ్రీ అనంతలక్ష్మి. రత్నగిరి కొండపై వెలసిన ఈ స్వామిని సత్యదేవుడు అని కూడా పిలుస్తారు. స్వామివారి దగ్గర సత్యనారాయణ వ్రతాలు నిత్యం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతాయండి. వీటి కాస్ట్ 300 నుంచి 2000 వరకు ఉంటుంది. చేసే మండపాన్ని బట్టి కాస్ట్ డిసైడ్ చేస్తారండి. స్వామివారి దర్శనం ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు సర్వదర్శనాలు అలో చేస్తారు. మాకు వ్రతంతో స్వామివారి దర్శనం పూర్తయింది. నెక్స్ట్ మనం పిఠాపురం దర్శించుకుందాము. ఇక్కడి నుంచి పిఠాపురం 28 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 20 కిలోమీటర్లు. ఇది అమ్మవారి 10వ శక్తిపీఠం. ఇక్కడ స్వామివారు కుక్కుటేశ్వర స్వామి. పిఠాపురాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇది ప్రసిద్ధ దత్తక్షేత్రం కూడా. శ్రీపాద శ్రీవల్లభ దత్తక్షేత్రం. లోపలికి అడుగు పెట్టగానే చాలా అద్భుతంగా ఉందండి ఆలయ కోనేరు. కోనేరులో వాటర్ కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. పిఠాపురాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇది ప్రసిద్ధ దత్తక్షేత్రం కూడా. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం గయాసురుడనే రాక్షసుణ్ణి వధించడానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు వస్తారు. దానిని ప్రతిబింబించే విధంగా ఈ ఆలయ కోనేరులో గయాసురుని పక్కన బ్రహ్మ, విష్ణు, శివుని యొక్క ప్రతిమలు అలా పెట్టారండి. ఇక్కడ పిండ ప్రదానాలు కూడా చేస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే కాశీలో చేసిన ఫలితం దక్కుతుంది. ఇదేనండి అమ్మవారి 10వ శక్తిపీఠం. అమ్మవారి బిరుదులు పడిన ప్రాంతాన్ని మనం పురోహితికా మాతగా కొలుస్తాము. పిఠాపురాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ సాక్షాత్తు శ్రీ విష్ణుపాద ముద్రలు కూడా ఉంటాయి. అమ్మవారి శరీర భాగాలు పడిన చోటును కూడా దర్శించుకున్నామండి. అది ఆలయానికి సమీపంలోనే ఉంటుంది. ఇదే శ్రీపాద శ్రీవల్లభ దత్తక్షేత్రము. ఇది స్వామివారి సన్నిధిలోనే ఉంది. ఈ నంది విగ్రహాన్ని చూసారా? ఇది ఏకశిల రాతి విగ్రహము. లేపాక్షి తర్వాత ఏకశిల నందీశ్వర విగ్రహం ఇదే. అలాగే ఇక్కడికి దగ్గరలోనే కుంతి మాధవ ఆలయం కూడా ఉందండి. అది కూడా ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం. దానిని దర్శించుకోండి. ఇక్కడే అమ్మవారి నిజ అవయవాలు పడ్డాయని చెప్పారు. దీనిని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మేము సామర్లకోటకి వెళ్ళామండి. ఇది పంచారామ క్షేత్రం. స్వామివారు కుమారరామ భీమేశ్వర స్వామి, అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి. అమ్మవారు చాలా అందంగా ఉన్నారండి. చూడడానికి 2 కళ్ళు చాలవు. సామర్లకోట పిఠాపురం నుంచి 13 కిలోమీటర్లు ఉంటుందండి. ఆలయం ఆఫ్టర్నూన్ 12:30 కల్లా క్లోజ్ చేస్తారు. కాబట్టి మనం దర్శనానికి వెళ్దాం. ఇలా స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే మొదటి అంతస్తు స్టెప్స్ పైకి ఎక్కి వెళ్ళాలండి. స్వామివారు 2 అంతస్తుల్లో ఉంటారు. చూసారా ఎంత బాగుందో గుడి. ఈ రాతి శిల్పాలు 100కి పైగా ఉంటాయండి. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇలా స్టెప్స్ దిగి కిందికి రావాలి. స్వామివారి శివలింగం సున్నపు రాయితో చేసి 14 అడుగుల ఎత్తులో తెల్లని రంగులో చూడముచ్చటగా ఉంటుంది. సామర్లకోట క్షీరారామం, ద్రాక్షారామాన్ని పోలి ఉంటుందండి. అక్కడ స్వామివారు కూడా ఇలా 2 అంతస్తుల్లో ఉంటారు. ఇప్పుడు మనం స్వామివారిని మొదటి అంతస్తులో దర్శనం చేసుకుందాము. చూడండి ఇలా ఉంటారని తెల్లని శివలింగం స్వామివారు. ఆలయంలో సరస్వతి మాత, కాలభైరవుడు, వీరభద్రుడు, మహాకాళి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నామండి. కుడివైపున ఉయ్యాల మండపం కనిపిస్తుంది. ఈ ఆలయంలో కాకతీయుల, చాళుక్యుల నాటి శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. 100కి పైగా రాతి స్తంభాలు, ఒకదానిలా ఇంకొకటి ఉండదండి. మహాద్భుతమైన గుడి. తప్పక దర్శించాల్సిన పుణ్యక్షేత్రం. ఇక్కడ నందీశ్వరుని చూసారా? ఈయన కూడా ఏకశిలా నందీశ్వరుడు. ఇక్కడి నుంచి ఇటు వెళ్తే అమ్మవారి గుడి వస్తుంది. బాలా త్రిపుర సుందరీదేవి. స్వామివారి ప్రాకారంలోనే ఒక సరోవరం ఉందండి. అక్కడి నుంచి నీరు తీసుకొని వచ్చి స్వామివారికి ఇలా అభిషేకం చేస్తున్నారు. ఇది ఆలయం వెలుపలికి వచ్చిన తర్వాత ఉంటుంది. నెక్స్ట్ మనం సామర్లకోట నుంచి ద్రాక్షారామం వచ్చాము. అక్కడ నుంచి 39 కిలోమీటర్స్ ఉంటుంది ద్రాక్షారామం. అప్పటికే ఆఫ్టర్నూన్ అయింది. టెంపుల్స్ అన్నీ 12:30 కల్లా క్లోజ్ చేస్తారండి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి.
ఈ ఆలయం 7-8 శతాబ్దాల నాటిదని శాసనాలు ఉన్నాయి. పంచారామ క్షేత్రాలలో భీమేశ్వర ఆలయం ఒకటి. శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభూగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకారం, దేవేరి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు భారతదేశంలో కల శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగా వెలిసిన అమ్మవారు. ద్రాక్షారామం పంచారామ క్షేత్రమే కాక శక్తిపీఠ క్షేత్రం కూడా. ఈ క్షేత్రం దర్శించినప్పుడు దక్షవాటికను కూడా తప్పకుండా దర్శించండి. అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడడానికి అంకురార్పణ జరిగిన ప్రదేశం ఇదే. దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం చేపట్టిన స్థలం ఇదే. ఇది ఆలయానికి సమీపంలోనే ఉంటుంది. ఇలా పచ్చని పొలాల మధ్యలో వెళ్ళవలసి ఉంటుంది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం ఇదే. ఇక్కడే సతీమాత తన శరీరాన్ని దహనం గావించుకుంటుంది. అందుకనే మనకి ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. దీనినే దక్షగుండం అంటారు. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ గుర్తుగా ఒక అమ్మవారి విగ్రహాన్ని కూడా ఉంచారండి. ఇక్కడే ఆలయానికి సమీపంలోనే ఇంకొక ఆలయాన్ని పునఃప్రతిష్ఠించారండి. ఆవిడే ఘంటాంబికాదేవి. ఇదేనండి ఆ టెంపుల్. ఇక్కడి నుంచి మేము కుండలీశ్వరం బయలుదేరామండి. ద్రాక్షారామం నుంచి కుండలీశ్వరం 36 కిలోమీటర్స్ ఉంటుంది. మేము 2 days ప్లాన్ చేసుకున్నాం కాబట్టి కుండలీశ్వరం వచ్చాము. లేదంటే మీరు యానంలో స్టే చేయొచ్చు. ద్రాక్షారామం నుంచి యానం 20 కిలోమీటర్సే ఉంటుంది. చాగంటి గారు వారి ప్రవచనాలలో కుండలీశ్వరం గురించి వివరించారండి. కాశీలో అర్చకుల వారు కుండలీశ్వరాన్ని దర్శిస్తామని, మీరు మాత్రం అక్కడ దర్శించకుండా కాశీ క్షేత్రానికి వస్తారని చాగంటి గారితో చెప్పారంట. అప్పటి నుంచి కుండలీశ్వరం దర్శించాలని అనుకుంటున్నాను. కాశీ దర్శనానికంటే ముందే కుండలీశ్వర దర్శనం చేయడం మంచిదని చెప్పారు. వృద్ధ గౌతమి నది ఒడ్డున ఏర్పడిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ స్నానం చేస్తే వృద్ధాప్యం రాదని నమ్ముతారు. ద్రాక్షారామం నుంచి కుండలీశ్వరానికి వచ్చే రహదారి మహాద్భుతంగా ఉందండి. బ్రిడ్జెస్ కానీ చుట్టూ గ్రీనరీ కానీ అద్భుతంగా ఉంది. కోనసీమ జిల్లా అనిపించింది. కుండలము అంటే చెవు పోగు అని అర్థం. ఇక్కడి లింగాకారం దానికి తగ్గట్టుగా పైన ఎత్తుగా అటు ఇటు పల్లంగా ఉంటుందండి. అందుకే ఈయన కుండలీశ్వరుడు. ఈ కుండలీశ్వరుణ్ణి మార్కండేయుడు కూడా స్తుతించాడు. కుండలీశ్వర స్థల పురాణాన్ని నేను కుండలీశ్వరం యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడే గోదావరి నదిలో మేము స్నానం చేసి ఆ కుండలీశ్వరుణ్ణి దర్శించుకున్నాము. నైట్ మేము పాలకొల్లు వెళ్ళి అక్కడే స్టే చేశామండి. కుండలీశ్వరం నుంచి పాలకొల్లు 67 కిలోమీటర్లు. ఒక రాత్రి పాలకొల్లులో నిద్ర చేస్తే కాశీలో నిద్ర చేసినంత పుణ్యం లభిస్తుందని నేను విన్నానండి. మాకు క్షీరారామంలోనే నిద్ర చేసే అవకాశం కలిగింది. ఉదయాన్నే రెడీ అయ్యి స్వామివారి యొక్క దర్శనానికి వచ్చామండి. స్వామివారు క్షీర రామలింగేశ్వర స్వామి, అమ్మవారు పార్వతీదేవి. క్షీరారామం పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇది చాళుక్యుల కాలంలో 10-11వ శతాబ్దాల్లో నిర్మించిన గుడి. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తులో మహాద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రిని ఘనంగా నిర్వహిస్తారు. పంచారామ క్షేత్రాలలో క్షీరారామమైన ఈ క్షేత్రం ఆ మహావిష్ణువు చేతే ప్రతిష్ఠించబడిన శివలింగం. పరమపావనమైన ఈ పుణ్యక్షేత్రంలో శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులను కనువిందు చేస్తాడు. స్వామివారి ఎదురుగా పార్వతీమాత కొలువై ఉంటారు. పక్కనే సుబ్రహ్మణ్య స్వామి, రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ రుణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. పాలకొల్లు నుంచి భీమవరం వచ్చాము. ఇది 24 కిలోమీటర్లు ఉంటుంది. లేదా పాలకొల్లు నుంచి అంతర్వేదికి వెళ్ళి అక్కడి నుంచి భీమవరం రావచ్చు. పాలకొల్లు నుంచి అంతర్వేది 26 కిలోమీటర్లు. భీమవరంలో సోమారామం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి. అమ్మవారి పేరు అన్నపూర్ణాదేవి. ఆలయ ప్రాంగణంలో ఉన్న కొలనుని సోమగుండం అంటాం.
క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడిలో ఒక వింత జరుగుతుంది. శ్వేతవర్ణంలో కనిపించే సోమేశ్వర స్వామి అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణముకు మారిపోతారు. తిరిగి పౌర్ణమి వచ్చేసరికే యథాతథంగా శ్వేతవర్ణంలో కనిపిస్తారు. ఈ దేవాలయంలోని లింగమును చంద్రుడు ప్రతిష్ఠించారు కనుక ఈ మార్పులు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇదేనండి మేము గోదావరి జిల్లాలో చేసిన తీర్థయాత్ర. దీనిని మేము 1.5 డేలో పూర్తి చేశామండి. మాకు ఇంకా టైం ఉన్నింది కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇంతటితో విరమించాల్సి వచ్చింది. పంచారామ క్షేత్రాల్లోని అమరేశ్వరుణ్ణి మేము ఇంతకు ముందే దర్శించడం చేత దానిని స్కిప్ చేశాము. బ్రాస్ ఐటమ్స్ అజ్జరంలో ఫేమస్ అండి. చాలా రీజనబుల్ రేట్కి దొరుకుతాయి. మీ టూర్లో మీరు అజ్జరాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ర్యాలీ జగన్మోహిని స్వామి ఆలయాన్ని, అయినవెల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని, మండపల్లి శనీశ్వర ఆలయాన్ని, అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు.